కరీంనగర్ జిల్లాలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కట్టరాంపురం నుంచి కోతిరాంపూర్ వెళ్లే రహదారి గుంతలమయమైంది. స్మార్ట్ సిటీగా చెప్పుకునే కరీంనగర్ రహదారుల రోడ్లు గుంతలమయమయ్యాయని సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేకపోవడంతో రెండేళ్లుగా ప్రతి వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద చేపలు తెచ్చి నీటి గుంతల్లో వేసి వాటిని పట్టి నిరసన వ్యక్తం చేశారు సిపిఎం నేతలు. కట్టరాంపూర్ నుండి గిద్దెపెరుమెల్లకు వెళ్లేటువంటి దారి ఒక చెరువులాగా తలపిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చెరువులో చేపలు పట్టిన రీతిగా వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడైనా నగరపాలక అధికారులు కానీ, మేయర్ కానీ, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అట్లాగే సెంట్రల్లో సహాయ మంత్రి బండి సంజయ్ కానీ వెంటనే స్పందించి కేంద్రం నుండి కానీ, రాష్ట్రం నుండి కానీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డును వెంటనే బాగు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఇది సంవత్సరాల కొద్ది నుండి కూడా ఇక్కడ రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ చిరుపాటి జల్లులు పడితేనే కూడా ఒక చెరువును తలపించే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఈ రోడ్డు గురించి ప్రశ్నించకపోవడం కానీ, ఈ రోడ్డును బాగు చేయకపోవడం కానీ ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము 100 కోట్లు పెడుతున్నాం సంవత్సరానికి స్మార్ట్ సిటీగా ఎంపికైనందుకని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము 100 కోట్లు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ 200 కోట్లు ఎవరి జేబులు నింపుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కార్పొరేటర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్క అయిపోయి ప్రజలకు చెందవలసినటువంటి సౌకర్యాలను చెందకుండా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను మరమ్మతు చేయాలి, వెంటనే ఈ రోడ్లను బాగు చేయాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ రోడ్డును బాగు చేసేంత వరకు, కొత్త రోడ్డు వేసేంత వరకు కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము జారుడు పడుడు ఈ రోడ్డు మంచి చేసుడేంలో లేరు. మరి ఎవరు మంచి చేస్తారు అన్నది మాకు పెద్ద మనుషులు అడ్డం పడబట్టి అందరు అడ్డం పడతాను. మాకు మంచి చేయాలి సార్, ఈ రోడ్డు చేసిన వాళ్ళు లేరు. ఓ రాత్రి వచ్చిర్రు, పడగొట్టిరు, తీసేసారు, కథం చేసే దత్తులు లేరు. ఏం కావాలి, మాకు రోడ్డు కావాలి. మంచి మేము ఒక్కలేని అర్థమా జనం గురించి ఇది మేలు రోడ్డు